ఒంగోలు వైసీపీ ఆఫీసులో వైఎస్ఆర్ జయంతి రోజున కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు పిఎస్లో ఫిర్యాదులు చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది. వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు ప్రసన్నపై చేయి చేసుకున్న శివకుమార్ పై ప్రసన్న కుమారుడు ఇవాళ వాళ్ళ మిత్రులతో కలిసి దాడి చేసినట్లు సమాచారం. మరోవైపు పార్టీలో తనకు అన్యాయం జరుగుతుందంటూ ప్రసన్న నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు ప్రసన్న సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. పార్టీలో నుంచి తనను బయటకు పంపించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించింది. అన్నా, ఈ వీడియో నీ గురించి చేస్తున్నాను. నేను ఏం తప్పు చేశానన్నా? ఏం పొరపాటు చేస్తే నా వీడియోలన్నీ మన గ్రూపుల్లో నుంచి డిలీట్ చేపిస్తున్నారు అడ్మిన్లతో. నన్ను గ్రూపుల్లో నుంచి తప్పియాల్సిన అవసరం మీకేంటన్నా? 3 రోజుల నుంచి ఆ అమ్మాయి ప్రతిదీ గ్రూపుల్లో పోస్టులు చేస్తూనే ఉంది, కానీ ఆమె పోస్టులు ఏం తొలగించలేదు మీరు. నేను నిన్న మాట్లాడిన వాయిస్ రికార్డు ఈరోజు నేను పెడితే ఈవినింగ్ మీరు డిలీట్ చేయించి గ్రూపుల్లో నుంచి నన్ను తొలగిస్తారా? మీకు నేను ఏం ద్రోహం చేశాను అంటే, మీ తప్పుల్ని అడిగానని, మీ తప్పుల్ని బయట పెట్టానని ఇంత నీచంగా దిగజారుతారా అన్న మీరు? అందులో నేను మాట్లాడింది ఏమన్నా ఒక్కటైనా తప్పుందన్నా? ఎందుకన్నా మీరు నన్ను, నేను ప్రాణంగా ప్రేమించే నా పార్టీకి నన్ను దూరం చేస్తున్నారు? పార్టీ క్వశ్చన్ చేయొద్దనిందా? మన పార్టీ తప్పుల్ని కప్పిబొచ్చమనిందా? మన అధినాయకులు మనకేం చెప్తున్నారన్నా? మనకి పదవి ఇచ్చేటప్పుడు మనమేమని ప్రమాణాలు చేస్తున్నామన్నా? మీరు ఏం చేస్తానని జగన్మోహన్ రెడ్డికి ప్రమాణం చేశారన్నా? మరి ఒంగోలు వైసీపీ ఆఫీసర్ వైఎస్ఆర్ జయంతి రోజున కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ వివాదం మరి ఇంకా ఇప్పటి కూడా సద్దుమరగలేదు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, మరి వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు ప్రసన్న ఇలా సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు, నిద్ర మాత్రలు కూడా మింగారు. ఇంకా ఏంటి వివాదం, ఏంటి ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఇది? సురా, ఈ వివాదము స్టార్ట్ అయింది యాక్చువల్గా అందరికీ తెలిసింది. అయితే మాత్రము వైఎస్ఆర్ జయంతి రోజున పార్టీ కార్యాలయంలో, ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒకరి మీద ఒకరు దూషించుకోవటము, అదేవిధంగా ఘర్షణకు దిగటము, ఇది వివాదము కాలువ తొక్కారు అనే దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కాకపోతే వీళ్ళిద్దరికి, ప్రసన్నకు మేరీకి గతం నుండే కొంత ఆధిపత్య పోరు, వర్గ పోరు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఆ రోజునే ఈ ఘర్షణ జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోవటము జరిగింది. కానీ ఈ రోజు మళ్ళీ రాత్రి ప్రసన్న నిద్రమాత్రలు మింగి ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. పార్టీ నుంచి తనను బయటకు పంపించేందుకు కుట్ర జరుగుతుంది అని. కానీ జిల్లా పార్టీ కార్యాలయం నుండి, జిల్లా పార్టీ, స్టేట్ పార్టీ నుంచి ఈ గొడవకు గల కారణాలు ఏంటి అని చెప్పేసి విచారించడానికి మొత్తం సమగ్ర నివేదిక కొరకు 3 సభ్య కమిటీ వేయడం జరిగింది. వాళ్ళు మొత్తం వివరాలను సేకరిస్తున్నారు. కానీ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే కొంత బలపడుతుంది అనుకున్న సమయంలోనే ఒంగోలు నియోజకవర్గంలో ఈ వర్గపోరు, గ్రూపులు ఎక్కువయ్యాయని గతం నుంచి ఉంది. ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న చెందూరు రవి సరిగా చేయట్లేదు అని చెప్పేసి కార్యకర్తలు, ఎందుకంటే రవికి కార్యకర్తలకు మధ్య కొంత నాయకులకు, కార్యకర్తలకు, రవికి మధ్య సఖ్యత లేకపోవటము, గ్రూపులుగా విడిపోవటము, ఈ కొన్ని గ్రూపుల్ని చెందూరు రవి ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పి కూడా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా రవికుమార్ వచ్చినప్పటి నుండి పేరుకైతే మాత్రం కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ ఈ సమన్వయం చేసుకోవటంలోనే నాయకులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావటము, కార్యకర్తలందరినీ ఒక తాటి మీదకి తీసుకురావటము, ఇటువంటి చేయడంలో చెందూరు రవి మొదటి నుంచి విఫలం అవుతూనే వస్తూ ఉన్నాడు. చాలా మంది అతనికి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. కార్యకర్తలు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే చెందూరు రవి కొన్ని వర్గాల్ని ప్రోత్సహిస్తున్నాడు, కొన్ని వర్గాల్ని దూరం పెడుతున్నాడు, అతనే గ్రూప్ రాజకీయాలు చేస్తున్నాడు అని కూడా కార్యకర్తలు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ ప్రసన్న మేరీ మధ్య జరిగిన వివాదంలో కూడా అంతర్గతంగా వెనక ఉండి చెందూరు రవి ఒక వర్గాన్ని ప్రోత్సహించడము, మరో వర్గాన్ని డిగ్రేడ్ చేయడము జరుగుతూ ఉంది అని కూడా వార్తలు వస్తా ఉన్నాయి. కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో పూర్తిగా విఫలమైంది.
2 సీట్లకే పరిమితమైంది 12 నియోజకవర్గాల్లో. కానీ ఇప్పుడిప్పుడే పార్టీ కొంత రైట్, థ్యాంక్